అందరికీ నమస్తే। ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా నిరాశ చెందుతూ ఉన్నారు। ఎందుకంటే అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా మన దొంగలు పడ్డట్టుగా అర్ధరాత్రిగా డీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించడం జరిగింది। ఎందుకు ఇంత అర్ధరాత్రి ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్టోబర్ 15 లోపు తుది తీర్పు ఉంటుంది। ఈ తుది తీర్పుకు లోపడే మళ్ళీ తర్వాత మీరు ఫలితాలు ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్తే మీరు మాత్రం ఆదల బాధలు తొందరపడి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటా ఆదల బాధలు తొందరపడి మీరు మాత్రం వీరికి నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు ఖచ్చితంగా అవసరమైతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉంది। అవసరమైతే మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం। ఒకవేళ సుప్రీంకోర్టులో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు మీరు నియామక పత్రాలు ఇస్తే మళ్ళీ తర్వాత జాబ్ వచ్చిన అభ్యర్థులు ఇబ్బంది పడతారు। కాబట్టి జాబ్ వచ్చిన వాళ్ళారా మీకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు కూడా మాకు అండగా ఉండండి। ఎందుకంటే ఇక్కడ మీకు మాకు మధ్య వైరం కాదు, ఇక్కడ తప్పు చేసింది టీజీపీఎస్సీ మాత్రమే। ఎందుకంటే ఒక పరీక్షను సరిగా పెట్టడం చేతగాక, ఒక పరీక్ష నిర్వహణ సరిగా చేయడం చేతగాక, పరీక్ష మూల్యాంకనం సరిగా దిద్దడం చేతగాక ఇవన్నీ చేసి నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం। కాబట్టి జాబ్ వచ్చిన మిత్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి। ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొట్టేస్తే మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది। కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సింగిల్ బెంచ్లో తీర్పు రావడానికి, అంటే మొత్తం స్క్రూటినీ చదివి సింగిల్ బెంచ్లో తీర్పు రావడానికి, మొత్తం విశ్లేషణ జరగడానికి ఒక 4 నెలలు పట్టింది, తీర్పు రావడానికి ఒక 2 నెలలు పట్టింది। కానీ డివిజనల్ బెంచ్లో మాత్రం ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన 222 పేజీల తీర్పును చదివి, అంటే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు రావడానికి 6 నెలలు పడితే డివిజనల్ బెంచ్ తీర్పు రావడానికి కేవలం అరగంట మాత్రమే పట్టింది। అంటే ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు వేసిన 20-30 పిటిషన్లు చదివి మళ్ళీ 222 పేజీల స్టూడీని మొత్తం చదివి మీరు అప్పటికప్పుడు మీరు తీర్పుని వివరించాలంటే మాకు కూడా అనుమానం కలుగుతూ ఉంది, కోర్టుల మీద కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది। ఇక్కడ మేము నిజంగా కష్టపడి జాబ్ వచ్చిన అభ్యర్థులకు మేము వ్యతిరేకం కాదు। ఎందుకంటే ఇక్కడ ఉన్న 543 పోస్టుల్లో కొన్ని పోస్టులు అమ్ముడు పోయాయని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది। కాబట్టి మా బాధ కలుగుతూ ఉంది। నిజంగానే కష్టపడే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది, మాకు కూడా సంతోషమే। ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే। కాబట్టి ఇప్పటికైనా సరే టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉండాలని మళ్ళీ చెప్తున్నా। టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి అన్నారు అంతకుముందు, ఆ టీజీపీఎస్సీ ప్రక్షాళన అసలు జరిగిందా లేదా? అంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్లు అయినప్పుడు మీరు సిట్టి విచారణ అని చెప్పేసి చేశారు। ఆ సిట్టి విచారణ కూడా ఎడిపోయింది, అసలు సిట్టి విచారణ బతుకుందా చచ్చిపోయిందా కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది। కాబట్టి ఇప్పటికైనా సరే నేను మళ్ళీ చెప్తాను, ఇక టీజీపీఎస్సీ మీద మాకు నమ్మకం పోయింది। ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ పరిస్థితులు నిర్మించడం చేత కావట్లేదు। కాబట్టి మాకు టీజీపీఎస్సీ వద్దు, యూపీఎస్సీ ముద్దని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం। తక్షణమే యూపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం। నిరుద్యోగ అభ్యర్థులారా మీరు కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు। అవసరమైతే మన అభ్యర్థులు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తారు। కాబట్టి మీరు కూడా హోప్తోనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం। కానీ అర్ధరాత్రి ఏదో యుద్ధం వచ్చినట్టు, ఏదో యుద్ధ ప్రతిపాదికన, ఏదో అర్ధరాత్రి ఎవరో వచ్చి ఏదో శాంతి భద్రత విఘాతం కలిగించినట్టు, ఒక యుద్ధం ప్రకటించినట్టు అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు। ఎందుకంటే కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి ఎవరైనా। కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాం। మళ్ళీ అవసరమైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన కూడా చేసి మళ్ళొకసారి మొత్తం పునర్మూల్యాంకనం చేసుకొని కోర్టు కూడా మళ్ళొకసారి మొత్తం విశ్లేషించి తీర్పిస్తే బాగుంటుందని కూడా చెప్తా ఉన్నా। ఆ జీవో 29 కూడా కొంతమందికి ఒక ఉరితాలు లెక్క అయిపోయింది। ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి కేసులు ఎలా వేయాలో కూడా తెలియక ఒక 10 మంది 20 మంది పోయి సపరేట్గా కోర్టులలో కేసులు వేసుకునేసరికి జడ్జి గారికి కూడా నిజంగానే అనుమానం వస్తుంది, అసలు నిజంగానే జరిగిందా లేదా, వీళ్ళు కావాలని చేస్తారా, కావాలని రిక్రూట్మెంట్ ఆపడానికి వీళ్ళు చేస్తారా అని చెప్పి అట్లా అనుమానం కలుగుతూ ఉంది। కాబట్టి మీరు కేసులు వేసే వాళ్ళు కూడా కొంచెం విషయ పరిజ్ఞానంతో, కొంచెం అవగాహనతో కోర్టులో కేసులు వేయండి। వేస్తే బల్కు వేస్తే 200-300 వేస్తే బాగుంటుంది। ఎవరు ఇవాళ సపరేట్గా కోర్టులు వేసుకోవడం వల్ల కూడా కావాలనే నోటిఫికేషన్ ఆపుతారేమో అనే ఉద్దేశంతో కూడా జడ్జి గారు కూడా ఆలోచించడం జరుగుతుంది। కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులారా మేల్కోండి। నిరుద్యోగులందరం కూడా ఒక తాడు మీదకి వచ్చి దీని మీద పోరాడడానికి ప్రయత్నం చేద్దాం। ఖచ్చితంగా గ్రూప్ 1 మీద అవసరమైతే మాత్రం సుప్రీంకోర్టుకు పోతామని కూడా నేను బరాబర్ తెలియజేస్తున్నా। ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం।